ఇక కష్టాలని నేను భరించలేను, నా వల్ల కాదు అని మీరనుకుంటున్నారా? అయితే వెంటనే మహాభారతంలోని శాంతి పర్వాన్ని చదవండి లేదా వినండి. శాంతి పర్వాన్ని శ్రద్ధగా విన్నవారికి లేదా చదివిన వారికి జీవితంలో కష్టాలు తొలగిపోతాయి అని స్వయంగా శ్రీకృష్ణుడి భీష్ముడి ఎదురుగా అర్జునుడికి, మిగతా నలుగురు పాండవులకి చెప్పాడు. శాంతి పర్వంలో జీవితంలో వచ్చే కష్ట నష్టాలకి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో వివరంగా చెప్పాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు. కాబట్టి మీరు కూడా శాంతి పర్వాన్ని శ్రద్ధగా విని లేదా చదివి మీ జీవితంలోని కష్టాలని తొలగించుకోండి. ఇప్పుడే లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంతి పర్వాన్ని వినండి.